అదే ఎవరు అది మనుషులకు వెళ్తా ఉండాలి. ఒరే దాన్ని పట్టుకోండి 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 పట్టుకోండి. ఆగో, నీ పాటికి నువ్వు వచ్చావు, ఆడావు, పాడావు. ఏదో ఈ ఊరు దాన్ని మనం ఊరుకుంటే ఇంట్లోకి దొరుకుతావా? ఎవరు నువ్వు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నీ పాటికి లోపల ఉంది బయట పెడుతున్నావు. ఇది నా బీరువా తెలుసా? హలో, అందరికీ చెప్తున్నాను వినండి. ఈ బీరువా మాత్రమే కాదు, ఈ బిల్డింగ్, బయట ఉన్న బేకరీ అన్ని నాకే సొంతం. ఏంటి అన్ని నీ సొంతమా? నీకే చెప్పేది. ఆడవాళ్ళని చూస్తున్నాను, లేకపోతే కసవిస చేసేవాడి. మర్యాదగా నువ్వే బయటికి వెళ్ళు. పోరానా? చెప్పేది నీకే. బన్ను కింద పడే. ఎంత పొగరు. ఇదిగా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావా వెళ్ళవా? హే, ఈ ఇంట్లోంచి మీ అందరినీ కట్టకట్టి తరివేయటానికే నేను ఇక్కడికి వచ్చింది. నన్ను తరిమేస్తావా? నేను ఎవరో తెలుసా? గణపతి అయ్యర్ బామ్మర్దిని. నేను గణపతి అయ్యర్ గారి మనవరాల్ని. నువ్వు చెప్పే గణపతి అయ్యర్ వేరు, నేను చెప్పే గణపతి అయ్యర్ వేరు. ఇద్దరు ఒకటే. ఇది మా తాతయ్య పేరు నాస్తి, మనవరాలికే సొంతం. సో ఆల్ ఆఫ్ యూ గో అవుట్. ఓయ్ రిక్షా ఆపోయ్, సంద్రోహం వచ్చేసింది. ఇదిగో ఇదే. ఇదేంటి బావగారు, మీ ఇంటికి గృహప్రవేశం, మీరే లేట్ గా రావచ్చా? చాలే ఊరుకోవయ్యా, ముహూర్త సమయం రావద్దా ఏమిటి? ఎందుకండి ఏడుస్తారు? అది కాదే, మా నాన్న పోయేలోగా ఎలాగైనా సొంత ఇల్లు కట్టుకుని కాపురం చేయాలనుకున్నారు. వారి వల్ల కాలేదు. ఆయన బిడ్డ నేను కడుపు కట్టుకుని నోరు కుట్టుకుని PRS తీసుకుని ఈ ఇల్లు కొన్నారు. నేను ఇంట్లో మొట్టమొదటిగా ఇప్పుడు అడుగు పెట్టబోతున్నాను. ఏ లోకంలో ఉన్న ఆయన ఆత్మ నన్ను చూసి సంతోషిస్తుంది కదా, అందుకేనే ఈ ఆనంద బాష్పాలు. సంతోషిస్తారని మీరు ఎక్కడ నుంచుంటే ఎలా? రండి లోపల. అనుకున్న ముహూర్తానికి ఇంకా 3 నిమిషాలు ఉంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఎక్కడో కొట్టేసిన దొంగస్థానం పేపర్ మీద ఇష్టం గీక్కుంటే ఆస్తి మొత్తం నీదవుతేటి. బావ సొత్తి బామ్మదికి సొంతం. మర్యాద గడిపి ఒక్కడి నుంచి. ముందు నాకు తాతయ్య, తర్వాతే నీకు బావయ్య. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. ఉండవే, ఇంకా 1 నిమిషమే ఉంది. ఏదో చేస్తోంది, బేకరీ టీ స్టాల్ చేస్తోంది. అయ్యో అయ్యగారు, సర్కస్ లో పనిచేసిన పిల్లలా ఉంది. ఒక్క చిటికలో లటుక్కున టేబుల్ తయారు చేసి. ఊరికే మొరక్క నోరు మూసుకో. ఇలా చూడు, నాలో ఓర్పు ఉన్నంత వరకే నోరు మాట్లాడుతుంది. ఆ ఓర్పు గనక పోయిందో పోతే పోయిందో పోతే పోయిందో. ఆహా, సుమగడీలు వచ్చేసి అదృష్టం ఆహ్వానిస్తోందో. ఏమిటండి ఇలా పడిపోయారు? లేవండి లేవండి. ఓ మాట అడగనా? అడుగు. ఎవరో అమ్మాయి నీ ఇంట్లోకి జొరబడి ఈ ఇల్లు నాది, నేనే వారసురాలంటోంది. అది విని నువ్వేమో నోరు మెదపటం లేదు. నిజం చెప్పయ్యా, ఈ ఇల్లు ఎవరిది? చెప్తే నువ్వు తీరుస్తావా? నా వల్ల అయితే తీరుస్తాను, చెప్పవయ్యా. అయితే చెప్తాను. ఇన్నాళ్ళు ఈ గుండెలో దాగిన నిజాన్ని ఎవరైనా ఆత్మీయుడికి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి దొరికాడు. తప్పకుండా నీకు చెప్తాను, కూర్చో ప్లీజ్. గణపతి అయ్యర్ అని ఉండేవారు. ఇద్దరా? ఒక్కడేనమ్మా. ఆయన దగ్గర మా అక్కయ్య కామాక్షి చాలా రోజుల నుంచి పనిచేస్తుండేది. అలా పనిచేస్తున్న మా అక్కయ్యని ఆయన ఉంచుకున్నాడు అని ఊరంతా పుకారు. అది విని నేను ఆవేశపడి తిన్నగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చొక్కా పట్టుకుని మా అక్కయ్యని ఉంచుకున్నావట కదరా అని వంగదీసి అడిగాను. ఆయన ఏమన్నాడు? ఆయన సింపుల్ గా ఓ రిప్లై ఇచ్చాడు. ఏమని? మీ అక్కయ్య నేను ఉంచుకుంటాను, నా బేకరీ నువ్వు ఉంచుకో అన్నాడు. దానికి నువ్వేమన్నావు? ఆ డీల్ నాకు బాగుంది అనిపించింది, ఓకే అనేసాను. ఏమైంది? నువ్వే మరీ ఇంత దిగజారిపోయాను అంటావు, ఒప్పుకుంటాను. కానీ మా అక్కయ్య ఎంత టైపు కాదు. చిలక ముక్కు, నిమ్మపండు రంగు, ఉడికిన అన్నంలా ఉంటుంది. మొత్తం మీద సూపర్ ఫిగర్. ఉమ్మేసేమిటి? తోడబుట్టిన అక్కని ఫిగర్ అన్న ఏకైక తమ్ముడివి నువ్వే. ఓవర్గా మాట్లాడాను కదా, ఐఎమ్ వెరీ సారీ. ఒక ముఖ్యమైన విషయం. మీ అక్కయ్యని ఇంకోటి ఉంచుకున్నాడా? అదే మరి చెప్తా నేను. 25 ఏళ్లుగా నా మనసులో గుట్టుగా దాచుకున్న నా కుటుంబ రహస్యాన్ని నీ చెవిలో ఊదాను. ఇది మనిద్దరి మధ్య ఉండాలి. ఆవగింజంతా బయటికి పొక్కినా కూడా నీ యజమాను ప్రాణాలతో చూడు. నేను వెళ్ళి పడుకుంటాను. ఇక్కడే పడుకో. ఇంత సిగ్గుమాలిన విషయాన్ని బయట ఎవడైనా చెప్పుకుంటాడా? నువ్వెక్కడ చెప్తావో అన్న భయంతోనే ఇక్కడ పడుకోమంటున్నాను. అలాగేరా. థ్యాంక్స్. అయ్యయ్యో,
బేకరీ డెవలప్ చేసిన దగ్గర నుంచి బన్ను కావాలి వెన్న కావాలి అంటూ వాయించేస్తున్నారు. ఏంటయ్యా ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడాలా? ఏంటా మ్యాటర్? నీ అక్కన ఇరుగు తరిచి బేకరీ కొట్టేసేవాడు కదా. రాత్రంతా నా పక్కనే పడుకున్నాడు. ఇంతలోనే ఈ సీక్రెట్ ఎలా లేకైందబ్బా? అవును కాదు చెప్పు, అతను పనులు ఏమిటి? పని జరగొట్టుకుని వచ్చి తెలుసుకోవాల్సిన విషయం అది. అందరూ బయటికి వెళ్ళండి, నేను స్నానం చేయాలి. అయ్యో పాత బిల్డింగ్ లో ఇలా పరిగెత్తద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఆ బాంబే పిల్ల బన్నులకు వాడే నీళ్ల తొట్టెలో స్నానం చేస్తుంది. ఇదిగో మర్యాదగా నువ్వు ఇట్రా, లేదా నేనట్టు వస్తాను. నక్క స్నానం చేసే అలవాటు లేదని ఒకే కారణంతో ఇక్కడ నుంచున్నా. మర్యాదగా వచ్చాయి. అందుకే నల్ల కాకిలా తయారయ్యా. నా రంగు నాకు ముద్దు. బయటికి రా. ఇలా చూడు, ఏమైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాం. కానీ పనిచేసే చోట నువ్వు ఇలా గొడవ చేయడం ఏం బాగోలేదు. ఓయ్ పొవ్వోయ్, నువ్వు ఈ దున్నపోతికి సపోర్టా? నిన్నిక్కడొచ్చి గెంటేసేదాకా నేను నిద్రపోను. గంటే అదేదో బయటకు వచ్చాయి, అంతేగాని బంధుకు వాడే నీళ్ళలో స్నానం చేస్తాను. రే, ఇది నా ఇల్లు, నేనెక్కడైనా స్నానం చేస్తాను. కావాలంటే సబ్బు రుద్దుకుని మరీ స్నానం చేస్తాను. ఇప్పటికీ మించిపోలేదు. వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపో. నీ పరువు నేకా పడదాను. రే, పరువు గురించి నువ్వా మాట్లాడేది? నీ యోగ్యత ఏమిటో నాకు తెలియదనుకోకు. ఏంటా యోగ్యత? కొంచెం చెప్పు చూద్దాం. నా మాట వినవద్దు. నువ్వు ఊరుకోవయ్యా. ఊరుకోమంటుండే. నువ్వు చెప్పు. నువ్వు నీ అక్కని తార్చే కదా ఈ బేకరీ కొట్టేశావు. పరువు గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఎన్నైనా భరుస్తాను గాని మిమ్మల్ని ఇంట్లోంచి తరువేయకుండా వదిలిపెట్టును. పడి ఎంతసేపు అయింది? పైనే ఉంటే ఎలా? లేకపోతున్నావా? నీళ్ళని తీసి పారేసి డైలాగ్ చెప్తున్నావా? ఉండు, నీ పని చెప్తాను. శివ, ఇక్కడున్న కొట్టు తాళం చెవి ఏది? నాకేం తెలుసు ఎక్కడుందో. అన్ని తాళం చెవులు ఉన్నా అది ఒకటి ఎలా మాయమవుతుంది? తాళం చెవి నా దగ్గర ఉంది. కొట్టు క్లోజ్ చేశాను. మర్యాదగా వెళ్ళిపోండి. మళ్ళీ మొదలెట్టావా? ఇది మా ఇద్దరి సమస్య, ఇందులో నువ్వు తల దూర్చుకో. ఇది ఇట్ట వినే రకం కాదు. ఒక్క పోటు పుడిచి జైలుకి వెళ్తాను. కేసు నువ్వు టేకప్ చేయి. తొందరపడకు, కేసులో ఓడిపోతే నేనున్నానుగా, నాకు వదిలే. ఎక్కడ ఉంటే నువ్వు తీయలేవో నాకు తెలుసు. ఎక్కడ దాచిపెట్టుకున్నా తీయటం నాకు తెలుసు. ఇలా చూడు, నీ చేయి నా మీద వేసావో రేపట్టం చేసావని 7 ఏళ్ళు జైల్లో తోయిస్తాను. ఈ బెదిరింపులు నా దగ్గర కాదు. వీడు తాళం పట్టుకొస్తాడా లేక దాంతో గొడవ పెట్టుకొస్తాడా? శివ, వద్దమ్మా 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 వద్దమ్మా. ఫ్రీగా లవ్ సీన్ ఎత్తుంటే చెడగొట్టడం బాగుందా? సైలెంట్ గా చూసి సంతోషిద్దాం. ఏయ్, నువ్వు దిల్లున్న పడిపోతే తాళం చెవి తీ చూద్దాం. తనే టెంప్ట్ చేస్తోంది. తీ చూద్దాం. తీసాడే. అయ్యో, కాలింది కాలింది. ఆహా, ఏంటి శివ ఇంత హీట్ ఎక్కింది?